బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం కోసం పనిచేసే వారికి పదవులు ఇచ్చి పాత కమిటీలు ప్రక్షాళన చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ తెలిపారు. గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీసీ సంఘాలను నిర్మూలిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘాలు అనేకం పుట్టుకొస్తున్నాయని, బీసీలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి వస్తుందన్నారు. ముందుగా వాటి ప్రక్షాళన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల వైపు నూతన కమిటీలు వేస్తున్నామన్నారు. కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. నూతన కమిటీలతో బీసీల సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. బీసీ మహిళలందరూ కూడా బీసీ మహిళలందరూ కూడా స్టేజింగ్ పైకి కొంచెం సైడ్ నుంచోండి. అలాగా తర్వాత ఇద్దరు కానీ తీసుకోండి. వెనక జరిగి నుంచోండి. జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శులు కానీ వీరంతా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మందికి ఇచ్చారని మీరు ఎవరు కూడా అర్థమవుతారు. అందరూ కూడా కొనసాగడమే. మీ అందరికీ కూడా మన సంఘంలో మా ప్రజలతో పాటు అందరికీ కూడా మంచి గౌరవం ఉంటుంది. అందులో మార్పులు, మా ప్రేమ, గౌరవం, ఆప్యాయత ఎప్పుడు మీ మీద ఉంటాయి. ఇక్కడ పదవులు కాదు మనం ర్యాలీ ఇచ్చేది వ్యక్తులకి, జాతి కోసం పోరాటం చేసేటప్పుడు ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళు చిన్న పదవిలో ఉన్నా గౌరవిస్తాం. అందులో మార్పు లేదు. గారిని రాష్ట్ర కార్యవర్గంలో ఆహ్వానించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు. గత 45 సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం కోసం మా అందరి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేసి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ బీసీలకి అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ చైతన్యం, అలాగే రాజకీయాల్లో వాటాలు కల్పించడం కోసం తను ఉన్నత చదువులు చదువుకొని ఎంఏ, ఎల్ఎల్బి, ఎంఫిల్ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వాటన్నిటినీ వదులుకొని నా బాగు కాదు, నా కుటుంబ బాగు కాదు, యావత్ దేశంలోని బీసీలంతా బాగుండాలి, వారంతా అభివృద్ధి చెందాలి, వారందరూ కూడా రాజకీయంగా ఎదగాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంక్షేమ సంఘం ద్వారా అనేక మందికి పదవులు కల్పించి వాళ్ళ ఎదుగుదలకు కృషి చేసి అనేక మందిని చట్టసభల్లోకి, అసెంబ్లీ, పార్లమెంట్, శాసన మండలి లాంటి సభల్లోకి పంపించి ఈరోజు రాజకీయాల్లో వాటాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య గారి కొన్నాళ్ల పోరాట ఫలితం. ఆయన ఖచ్చితంగా నీతి, నిజాయితీతో పోరాటం చేసిన విషయం జగమెరిగిన సత్యం. ఇది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ జాతి మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
జీవితకాలం పోరాటం చేశారు. ఆ తర్వాత ఆయనకి చట్టసభల్లో అవకాశం వచ్చింది. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ మంచి చేసిన అన్నాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగి బీసీలకు రావాల్సినటువంటి వాటాలు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యులుగా వైసీపీ పార్టీలో అవకాశం వచ్చింది. రాజ్యసభ సభ్యులుగా జాయిన్ అయ్యి అక్కడ పార్లమెంట్లో తన వాణి వినిపించడం కోసం ఎంతో పోరాటం చేసినటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. ఈ రోజున ఆర్ కృష్ణయ్య గారిని అనేక మంది బాలిలేని శ్రీనివాస్ కోసం, ఒక చౌదరి కోసం చొక్కాలు చింపుకొని ఆ పార్టీని గెలిపించాలని చూసిన వ్యక్తులు, అలాగే అగ్రకులాల పార్టీల కోసం చొక్కాలు చించుకొని పసుపు కండవలు వేసుకొని బ్లూ కండవలు వేసుకొని అన్ని కండవలు జగన్మోహన్ రెడ్డి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, అలాగే బాలినేని శ్రీనివాస్ కోసం, షర్మిల కోసం ఇలా తిరిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు విమర్శిస్తున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది ఇప్పటి వరకు మనకు రాజకీయ పార్టీ లేదు. నిన్నగాక మొన్న కొత్తగా ఒక రాజకీయ పార్టీ వచ్చింది. ఆ రాజకీయ పార్టీ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో స్పాట్లో వెళ్ళి బీసీలంతా మద్దతు ఇవ్వాలంటే ఎవరు? ఇక్కడ పార్టీలు పదవులు కాదు ముఖ్యం. ఏ పార్టీ అయితే బీసీలకు మంచి చేస్తుంది అని ఆలోచించి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి అక్కడ బీసీలకు రావాల్సిన వాటాలన్నీ గుంజేసినటువంటి చరిత్ర కృష్ణయ్య గారిది. అది తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. ఇరు పార్టీలు కూడా బీసీలకి మంచి చేశాయి అంటే ఖచ్చితంగా అది కృష్ణయ్య అన్న పుణ్యమే. ఇంకొక విషయం ఏంటంటే అన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఖచ్చితంగా తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ సంఘంలో కష్టపడి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రం వెనకబడిపోతుంది కాబట్టి కూటమికి మద్దతు ఇద్దాము, మంచి జరుగుతుంది. 45 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ముందుకెళ్ళలేస్తామని ఆలోచించి మళ్ళీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ ద్రోహులకు ఉంది. మాట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ద్రోహి అని. ఎందుకంటే బీసీ ద్రోహి జీవోల మీద ఆయన పేరు, అనేక జీవోలు ఈ రాష్ట్రంలో అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది ఆర్ కృష్ణయ్య గారిది. జీవోల మీద ఈరోజు ఆయన పేరు రాస్తుంది. మీకు ఎవరికైనా నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఒక్కళ్ళ పేరు చూపించండి. ఏ జీవో మీదైనా మీరు చెప్పినట్టు మేము వింటాం. అనవసరంగా నోరుందని నైతిక విలువలు లేకుండా బీసీలు మాట్లాడుకుంటే బీసీలు మాట్లాడుకోవచ్చా? మేము మాట్లాడడం ఎంతసేపు అండి? ఒక ఆయనేమో ఆంధ్రప్రదేశ్లో వేళం తిరగనే వాళ్ళని ఎవరప్ప జాగిరా ఆంధ్రప్రదేశ్ తిరగనీ కొనడానికి మాట్లాడడం మొదలు పెడితే ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా చాలా మాట్లాడగలను. కానీ అందరూ నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు కాబట్టి మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాం. నైతిక విలువలు కాపాడుకోవాలి. కృష్ణయ్య గారిని వెళ్ళి పదవుల కోసం బతిలాడుకుంది మీరు కాదా? అంటే మీరు ఆ సంఘంలో కొనసాగితేనేమో కృష్ణయ్య గారు మంచోడు, కొనసాగకపోతే ఆయన చెడ్డోడా, ఆయన పనికిమాలోడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎవరైనా సరే అందరం కుటుంబ సభ్యులం, అన్నదమ్ములం, జాతి కోసం పోరాటం చేద్దాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం, విజ్ఞప్తి చేయాల్సిన అవసరం, అవసరమైతే ఉద్యమం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దానికోసం మేమందరం కూడా కలిసి పోరాడతాం. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎప్పుడు కూడా, నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాను పార్టీలో. ఆ తర్వాత మొన్న అధికారంలో లేనప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను. ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నాను. అయినా సరే నా జాతి కోసం, నా జాతికి రావాల్సిన వాటాలు సాధించుకోవడం కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ విజ్ఞప్తి చేస్తాం, తర్వాత ప్రశ్నిస్తాం. అవ్వకపోతే ఆయన మీదైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, నా పేరు కోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని. ఇవాళ ముఖ్యంగా మొన్న పైన అధిష్టానం పెద్దల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మార్చడం జరిగింది కాబట్టి మా సోదరుడైనటువంటి కర్నూలు నాగేశ్వరరావు గారు, అలాగే నా సోదరి నూకాలమ్మ గారు ఆమెకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కమిటీలను కూడా వేగవంతంగా ఇవ్వడం జరిగింది.
దాన్ని పురస్కరించుకునే వాళ్ళ దాదాపు విజయవాడ నుంచి అనకాపల్లి దాకా కొత్త కమిటీ వేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అధిష్టానం ఆదేశాలు ఇచ్చారో వెంటనే నౌకారమ్మ గారు కానీ నేను కానీ అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ముగ్గురం కూర్చొని జిల్లా అధ్యక్షుల్ని అలాగే యూత్ ప్రెసిడెంట్ని ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే నిస్వార్థంగా బీసీ దానికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో చేయగలుగుతారో వాళ్ళనే కొనసాగించాలని, ఎవరికి పడితే వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళ ఆ పదవులను తీసుకొని ఏ పని చేయకుండా ఇంకా బాగోగులు చూసే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇలాంటి వాటికి కూడా అన్నిటికి కూడా చరమగీతం పాడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకునే వాళ్ళ విజయవాడ, గన్నవరం, అలాగే ఏలూరు, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం, అలాగే అనకాపల్లి అన్ని చోట్ల కూడా జిల్లా అధ్యక్షులు వేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇటు నుంచి మళ్ళీ నెల్లూరు దాకా కూడా కమిటీలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ జ్యోతిరావు పూలే గారిది కూడా వర్ధంతి ఉంది కాబట్టి దాన్ని కూడా పురస్కరించుకొని ఒక మంచి రోజున కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఆగాము. నిన్న కూడా మా స్టేట్ ప్రెసిడెంట్ గారి ప్రమాణ స్వీకారం కర్నూలులో దాదాపు ఎవరు ఊహించిన విధంగా 10 నుంచి 15,000 మంది రావటం, ఒక కొత్త దానికి నాంది పలకడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి మేము ఏ కార్యక్రమాన్ని చేసినా కలిసిమెలిసి అందరం ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి, బీసీల యొక్క బాగోగులకి, బీసీలు పడుతున్న ఇబ్బందులకి, అలాగే ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన బీసీకి రావాల్సిన ఏదన్నా విషయాలున్నా, అది చదువు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏమన్నా సరే మేమందరం కూడా మాట్లాడి ప్రభుత్వాన్ని దగ్గరికి కూడా మా సమస్యలను తీసుకెళ్ళి తొందరగా అవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కొంతమందికి పదవులు కూడా ఇవాళ ఇస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము పాటుపడతామని చెప్పి చెప్పడం జరుగుతాము. ఇప్పుడు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.